నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. వైసీపీ వాళ్ళు ప్రతిసారి మేమే తెలివైన వాళ్ళం, మేము వేసిన ఎత్తుగడలకు కూటమి ప్రభుత్వం చిత్తయిపోతుంది, ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో పడిపోయింది అని ప్రతిసారి భ్రమపడుతున్నారో ఏమో ఎవరికి తెలియదు. కానీ మళ్ళీ మరో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వై సుబ్బారెడ్డి గారు కంప్లైంట్ రేస్ చేశారంట. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకే ప్రమాదం ఉంది, అస్సలు వాళ్ళు సెక్యూరిటీ అనేది కల్పించట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ రేస్ చేశారు సుబ్బారెడ్డి గారు. అలానే ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తున్నట్లు కొన్ని వార్తాపత్రికలు ప్రచురిస్తున్నాయి. బట్ ఈ నేపథ్యంలో అనిత గారు కామెంట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారితో వస్తున్న వాళ్ళంతా కూడాను గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక చిన్న లాజిక్ని మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవుననే సమాధానం వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు, రిపోర్ట్ అడిగినప్పుడు ఎందుకు శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్ ఇచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ బూమరాంగ్ అయి మీకే తగులుద్ది అని చెప్పేసి మర్చిపోయారనే క్వశ్చన్స్ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతుంది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ పొలిటీషియన్ అండ్ టీడీపీ స్పోక్స్ పర్సన్ బొమ్మన చెరువు శ్రీరాములు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. అంటే శాంతి భద్రతలు లోపిస్తున్నాయి రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ ఇవ్వట్లేదు, సో కేంద్ర ప్రభుత్వం నుండి సెక్యూరిటీ కావాలంటూ సుబ్బారెడ్డి గారు అమిత్ షా గారిని కలిసి ఒక కంప్లైంట్ రేస్ చేశారంట. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాపాయం పొంచి ఉందా? మరి ఆయన ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్లోనే ఎక్కడ ఎందుకు ఈ మాట కంప్లైంట్ చేయలేదు? అంటే పోలీస్ స్టేషన్లో అతను కంప్లైంట్ చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే, ఆయన ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాడు, సీఎంగా చేశాడు. సరే, ఆయన పోయే పరామర్శలన్నీ మనం గమనిస్తే సమస్య ఒకదానికి పోతే 4 సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఆయన పర్యటనలతో. ఇప్పుడు నిన్న మనం చూసాం, అదేదో దేవరాపల్లి పొగాకు రైతులు. ఎక్కడ అది? దేవరాపల్లి, మీ గోదావరి జిల్లా. నేను ప్రతి వారానికి ఒకసారి ఆ రూట్లో పోతానే ఉంటాను. దేవరాపల్లి ఇప్పుడు మంచి రోడ్డు, అది 4 ట్రాక్ అయిపోయింది. ఖమ్మం రోడ్డు కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. పోయా దేవరాపల్లి, రాజమండ్రి, అటు వైజాగ్. ఈయన పోయింది పొగాకు రైతులు. పొయ్యి ఆడ ఆ పాప రైతులు పొగాకంతా తొక్కిచ్చేశారు, నాశనం చేసేసారు. సరే, మీరు పడేది, లేచేది, సచ్చేది పక్కన పెడితే, మీరు ఏ సమస్య కోసం అయితే పోతా అన్నారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సమస్యలు ఇంకా ఎక్కువైపోతున్నాయి మీ వల్ల, మీ పర్యటనతో వస్తూ ఉంది. మనం చూసాం కదా పేపర్లో ఏ విధంగా వాళ్ళది తొక్కేశారు, వాళ్ళదంతా పాడు చేశారు. వాళ్ళు మళ్ళీ టీవీల మీదకి వచ్చి ఏ విధంగా మాట్లాడారు మనం చూసాం. చిత్తూరులో మామిడి రైతులు ఆ ట్రాక్టర్లో ఉండే పంటనంతా తీసుకొచ్చి కింద పోసేసి తొక్కిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు. ఇంక ఈయన పోయేది దేనిలకు? జైల్లో ఎవరు ఉంటే వాళ్ళని పరామర్శించేదానికి. అవునండి, నువ్వు జైల్లో ఉండే వాళ్ళని పరామర్శించేదానికి నువ్వు ఎయిర్పోర్ట్లో దిగి నువ్వు నీ జైలుకి పోయేదానికో లేదా వాళ్ళ ఇంటికి పోయేదానికో గంట పడుతుంది మహా అయితే. రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఎయిర్పోర్ట్లో ఏడ దిగినా కూడా గంటల తరబడి రోజంతా ట్రాఫిక్ జామ్ చేయటము. కానీ వాళ్ళ 10,000 మందిని 15,000 మందిని జిల్లాలో ఉండే ఆ ఏరియాకి పోతే, ఇప్పుడు మనం వైజాగ్ కూడా ఆ 3 జిల్లాల్లో ఒక 5,000 మంది 10,000 మందిని ఒక జిల్లాకి తరలించటము. ఇంకా ఆడ సీఎం అని అరవటము. ఏంది నువ్వు సీఎం, ఏంది నువ్వు ఎక్స్ సీఎం? సిగ్గు ఉండాలి కదా దానికి. ఇప్పుడు సీఎం ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వన్నా చెప్పేది లేదా ఇంటర్నల్గా? ఏదో మా నాయకుడు గాన సీఎం లేనప్పుడు చెప్తే గాన సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాడు చంద్రబాబు గారు. తప్పు మాట్లాడుతూ ఉన్నారు, ఇది ప్రజల్లో సంకేతం తప్పు పోతుంది అని. ఒకవేళ ఆయన అన్నా కూడా ఏం పెద్ద ఇది కాదు. ఆయనకు వచ్చిన పేరు కంటేనే నీకు ఆయన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నేత. మీకు అమ్మా ఒక సత్యం చెప్తా ఉన్నాను నేను. ఈరోజు నాకేం చంద్రబాబు మీద ప్రేమతోనూ అత్యుత్సాహంతో చెప్పాల. ఈరోజు నార్త్ ఇండియాలో రాజస్థాన్, హర్యానా, పంజాబ్, యూపీ, బీహార్, ఢిల్లీ ఎక్కడన్నా పో, నువ్వు 2 నుంచి 3% ప్రభావం చేస్తాడు ఓటు. నేను ప్రత్యక్షంగా నా చెవులతో అయినా, నా కళ్ళారా చూసిన ఆయన పరిపాలన, ఆయన యొక్క నాయకత్వము కింద పడినా మళ్ళా లేయటం, అనేక కష్టాలు వచ్చినా మళ్ళా సీఎం పార్టీని నిలబెట్టడం, ఇదంతా దేశంలోనే ఒక నార్త్ ఇండియన్స్. నేను చెప్తాను ఇది ఎస్పెషల్లీ సౌత్లో కూడా తీసుకో.
నువ్వు కర్ణాటక పో, తమిళనాడు పో, కేరళ పో, చంద్రబాబు, మహారాష్ట్ర పోమను, మధ్య భారతదేశం పోతే కూడా ఎక్కడ పోయినా వారు ప్రసార మాధ్యమాల లేదంటే ప్రచారం చేస్తే 1% నుంచి 3% ఓట్లు ఖచ్చితంగా మార్పు వస్తుంది. నిజం చెప్తాను నేను. నాకేం చంద్రబాబు మీద అత్యుత్సాహంతో చెప్పాల. నేను నార్త్ ఇండియా రాజకీయాలంతా గమనిస్తా. ఇప్పటికి ఈ రోజుకి అంత స్టేచర్ సంపాదించాడు చంద్రబాబు. ఇంక చంద్రబాబు పర్యటనలో ఎంతమంది చనిపోవాలా నీ మాదిరిగా, నువ్వు చేసే పర్యటనల మాదిరిగా పనికిరాని పర్యటనలు అవి చెయ్యి, అపోజిషన్లో చెయ్యి, కాదట్లా రోజుకు ఒక పెట్టుకో. చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఒక రోజుకు 10 మీటింగ్లు పెట్టేవాడు, 5 ప్రాంతాల్లో పర్యటించేవాడు, లక్షల మంది గ్యాదర్ అయ్యేవారు ఎలక్షన్లకు ముందు. మేము ఒకసారి పీలేరులో పెడితే మీటింగు మా జిల్లాలో, నెక్స్ట్ చిత్తూరులో పెట్టాం మన పూతలపట్టు, దాంట్లో లక్షలాది మంది వచ్చేసారు జనాలు. ఎక్కడ ఇంత తొక్కిసలాట కానీ ఇంత గలాట కానీ జరగలేదే. ఎస్పెషల్లీ నీలోనే జరుగుతూ ఉందంటే ఇది పూర్తిగా మీరు ఆర్గనైజ్ చేస్తా అంటే మీ టీవీ క్లోజ్లో పెట్టడము, మీకు అనుకూల ఛానళ్ళు దగ్గరలో పెట్టుకోవటము, ఆ ఫోకస్ అంతా పెట్టడము, అక్కడ కెమెరాలు ఆడేమన్నా ఒక 5 మంది 10 మంది దగ్గర ఇంటర్వ్యూలు ఇప్పించడము, మళ్ళా జగనే సీఎం అని. నువ్వు 29లో తేలుతుంది కదా నువ్వు సీఎం అవుతావా కావా. ఇప్పటికే నీ గ్రాఫ్ ఎంత పడిపోయింది. నేను చెప్తాను చూడు, ఈస్ట్ వెస్ట్లో ఇతనికి 20% కంటే ఎక్కువ రావు. గతంలో 39% వచ్చిండేది, ఇప్పుడు అక్కడే అంత దిగజారిపోయింది. అటు ఉత్తరాంధ్రలో అయితే సగానికి సగం పడిపోయింది. అది కూడా ఎక్కడ ఆయన గ్రాఫ్ లేదు. ఎందుకు ఆర్గనైజ్ నెలకు 1-2 పెట్టుకుంటాడు, మీటింగ్లు పెడతాడు, రెచ్చగొడతాడు. సరే ఈ టూర్కి పోయేటప్పుడు, అది జిల్లాలకు పోయేటప్పుడు ఏదో సమస్య అనుకోడు, మత్స్యకారులు అని. మత్స్యకారులకు నువ్వేంది చేసిండేది? నువ్వు నీ హయాంలో 270 మంది చనిపోయారు. ఏ రోజన్నా ఒకరిని పోయి పరామర్శించావా? ఆ రోజు వైజాగ్లో ఎవరో 5 మంది 4 మందిలో చనిపోతే ఇంకా నీకు వేరే పని లేదు. నీకు ఎక్కడ చనిపోతారు, ఎక్కడ జైలుకి పోతారు, ఇంతే. ఆల్టర్నేటివ్ వేరేం లేదా నీకు. చెయ్యాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. పో అసెంబ్లీకి పో, చూద్దాం, అసెంబ్లీలో మాట్లాడు. నువ్వు ఎక్కడ పోయినా నీ అది మనం సైకో బ్యాచ్ అయినా లేదా టీంగోరా మనం అనేది వద్దు, అది గంజాయి బ్యాచ్, అదంతా బాగుండదు. ఒక రకమైనటువంటి మాబును నువ్వు గ్యాదర్ చేసి వాళ్ళకు ఒక 500 మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఈయన మొదటి నుంచి ప్రయాణం ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ఆ చుట్టూ ఏముందమ్మా, ఒక సీఎం, నువ్వు అపోజిషన్ లీడరు. ఇప్పుడు నేను అనుకుంటే 10-15 వేల మందిని గ్యాదర్ చేస్తా, నేను ఒక్కడే చేస్తా. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా ఏముంది, డబ్బులు పెట్టేదే కదా, వాహనాలు పెట్టేదే కదా, మంది ఇచ్చేది, బిర్యానీ ఇచ్చేది, తరలించుకొని వచ్చేది. నువ్వు స్వచ్ఛందంగా పో, నీకు వస్తారేమో చూద్దాము. ఎయిర్పోర్ట్కి ఎవరు వస్తారు? నీకు ప్రజలు వస్తారు. మహా వస్తే 100 మంది 200 మంది వస్తారు, మీ నేతలు మీ నాయకులు. కాబట్టి బండ్లు పెట్టి తోలేసి సీఎం పెళ్ళికి పోతే పెళ్లి కాడ ఇదేనా? పెళ్ళికి ఒకటే డోలు, సావుకు ఒకటే డోలు, పరామర్శలకు ఒకటే డోలు. ఏంది ఇది? చాలా అసహించుకుంటారు జనాలు. వాళ్ళు ఏదో పైశాచికం ఆనందం పొందడం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ సెక్యూరిటీ లేదు మాకు. నీకు సెక్యూరిటీ ఎందుకు లేదు? నీకు అపోజిషన్ లీడర్కి ఎంత ఇవ్వాలనో 50 మంది ఉన్నారు తెలుసా అతనికి. బెంగళూరులో సెక్యూరిటీ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, తాడేపల్లిలో ఉంటారు. నీ పర్యటనకు వస్తే రో పార్టీ విఐపీకే పెట్టేది, ఎవరికంటే వాళ్ళు కొన్ని 100 మంది పోలీసు వాళ్ళు రో పార్టీ వాళ్ళందరినీ తొక్కొని పోతా ఉంటే మీరు వచ్చి అది మీ మనసులో ఏ విధంగా పైశాచిక ఆనందంతో ఆ పని చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ఒకసారి. సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఉంది. ఇంకా నువ్వు ఇవ్వాలి ఆ రోజు చంద్రబాబు నాయుడుకి తగ్గించేసి వాహనాలు సరిగ్గా ఇవ్వకుండా. ఆ రోజు చంద్రబాబు నాయుడుకు మన పవన్ కళ్యాణ్కి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీకంటే ఎక్కువ వస్తారు పవన్ కళ్యాణ్కు జనాల్లో. ఆయనకి ఎక్కడన్నా జరిగింది అయితే? ఆయన జన సైనికులే ఆయనకి సెక్యూరిటీ. ప్రజలు ఆయన ఫ్యాన్స్. నువ్వేం సినిమా యాక్టర్ కాదు కదా, రాజకీయ నాయకుడు ప్లస్ సినిమా యాక్టర్. ఈ మాస్ ఈ దేశంలో ఉండే వాళ్ళు ఆయన ఒకడు పవన్ కళ్యాణ్. మరి ఆయన దాంట్లో ఎక్కడ జరగలేదా ఇట్లా నీ మాదిరిగా? సో ఇదంతా ఆర్గనైజేషన్ కాబట్టి చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇటు తిరిగి అధికారంలోకి రావాల. విపరీతమైన అవినీతి అయిపోయింది. రోజు అరెస్టు కేసులు చూస్తాను కదా. మనం ముస్తాఫా మాట్లాడినాం, మరుసటి రోజు అరెస్ట్ అయింది. అట్లా వస్తూనే ఉన్నాయి అన్ని వాళ్ళు. కాబట్టి ఈయన ఏమైపోయింది, ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవాలా.
ఎటు తిరిగి ఈ 3 సంవత్సరాలు ఈ విధంగానే నడిపించల్లా, భయాందోళన కలిగించల్లా, ఉమ్, ప్రజల్లో ఇది వచ్చేస్తుంది అన్నటువంటి ఒక భ్రమ కల్పించి అంతే. మాయ చేసి మంత్రం చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు నీ అనుభవము నీ పాలన అంతా చూసేశారు. ఉమ్, ఇంకా నువ్వు వచ్చే ప్రశ్న ఉండదు, నువ్వు గెలిచే ప్రశ్న ఉండదు. ఇంకా పోను ఇట్లాంటి ఒక 4-5 ఇన్సిడెంట్లు జరిగాయనుకో, నీకు చట్టపరంగా, ప్రభుత్వ పరంగా, ప్రజల పరంగా ఏం తీసుకోవాలి. ఇప్పుడు ఒక వాడు చెప్తామా, నువ్వు పోతా ఉన్నావు, మేము పెట్టుకుంటాం, మా నాయకుని ఎవరినన్నా రమ్మంటాం, మేము 1,00,000 మందిని గ్యాదర్ చేస్తాం నీకు అపోజిట్ కాడ, ఏమవుతుంది? నువ్వు మహా అయితే 10,000, 20,000 మంది చేస్తే మేము ఏ మూలకు పోయినా 1,00,000 మందిని గ్యాదర్ చేస్తాం మేము కూడా, మా పార్టీ తరఫున మా నాయకుడు బొమ్మ పెట్టి. ఉమ్, అది పద్ధతి అవుతుందా? అది ఏమన్నా ప్రభుత్వంలో పార్టీలో అధికారంలో ఉండేవాళ్ళు అట్లా చేస్తే ఏదైనా జరుగుతుంది. కానీ మీరు చేసేవాళ్ళు అట్లా గతంలో. ఇప్పుడు మేము చేయాల్సి వస్తుందేమో భవిష్యత్తులో మీరు ఇట్లే చేస్తూ ఉంటే. రైట్. ఆ పరామర్శ ఎట్లుండాలా అది కూడా మేమే నేర్పిస్తాం, ఆ రోజు ట్రీట్మెంట్ ఇస్తాం కావాలంటే. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.